విశాఖలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా బాల్య వివాహ రహిత భారత్ ప్రపంచాన్ని న్యూఢిల్లీలో ప్రారంభిస్తున్న నేపథ్యంలో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా అప్హోల్డ్ ఎన్జిఓ డిస్ట్రిక్ట్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్తో ర్యాలీలు ప్రతిజ్ఞా కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం నిర్వహిస్తోంది. మరిన్ని విషయాలు మీడియాతో మాట్లాడారు. సేవ్ ద గర్ల్, సేవ్ ద గర్ల్, సేవ్ ద చైల్డ్ గర్ల్, సేవ్ ద చైల్డ్ గర్ల్, సేవ్ ద చైల్డ్ గర్ల్, సేవ్ ద చైల్డ్ గర్ల్. పలక శ్రీరామంతి హ్యూమన్ రైట్స్ లాయర్. ఈరోజు వీళ్ళు చేపట్టిన కార్యక్రమం ఏదైతే ఉందో ఆడపిల్లలతో చిన్నపిల్లలకి ఎవరికి మ్యారేజ్ చేయకూడదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇది రైట్ కాన్సెప్ట్. ఎందుకంటే మన భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో ప్రాథమిక హక్కు ఏంటంటే చైల్డ్ మ్యారేజ్ని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయకూడదు. దానివల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి, సమాజం కూడా పాడవుతుంది. సమాజం ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళాలంటే అభివృద్ధి చెందాలన్నా కూడా చిన్నపిల్లలకి మ్యారేజ్ చేయకూడదు. వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళని స్వతంత్రం వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నించునే విధంగా తయారు చేయాలి. ఆ విధంగా తయారు చేసిన రోజున వాళ్ళు సొసైటీని ముందుకు తీసుకెళ్తారు. ఆ విధంగా వీళ్ళందరూ కూడా మా ఆడపిల్లలందరూ కూడా ఈ సోషల్ వర్కర్స్ అందరూ కూడా వచ్చి ఈ రోజున ఈ యొక్క కార్యక్రమం చేసినందుకు దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముందుకు తీసుకెళ్ళినట్టయితే కొంతవరకు నివారించిన అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో మా జిల్లా జడ్జి గారు అలాగే మా సెక్రటరీ గారు మేడం గారు కూడా మొత్తం జిల్లా జడ్జి గారు కూడా అందరూ కూడా వాళ్ళు సహకారం ఇస్తున్నారు, వాళ్ళు గైడెన్స్ అంతా ఇస్తున్నారు. లీగల్గా ఏ విధంగా కావాలన్నా కూడా కోర్టు వారు మా జిల్లా జడ్జి గారు అలాగే సెక్రటరీ గారు సహాయం ఇస్తారు, వాళ్ళు సలహాలు ఇవ్వడానికి ముందుకు వస్తారు. కావున ఆ విధంగా మీరు తీసుకున్న నిర్ణయం మంచిది కాబట్టి ఇలా ముందుకెళ్ళి సొసైటీని బాగు చేస్తారని మీ అందరూ. విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మేము బాల వివాహం ముక్తి భారత్ అనేటటువంటి ర్యాలీ చేయడం జరిగింది. దీని మీద లీగల్ అవేర్నెస్ కూడా ముందుగా చేయడం జరిగింది. మా యొక్క అంగన్వాడీ టీచర్సు అలాగే సిడిపిఓలు సూపర్వైజర్లు అందరూ వచ్చారు. అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు. అందరం కలిసి కోఆపరేషన్తో కోఆర్డినేషన్తో ఈ భారతదేశాన్ని బాల్య వివాహం నుంచి విముక్తి చేయాలని ఒక నినాదంతో ఇది చేయడం జరుగుతుంది. ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు కలిసి ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేయడం అనేది జరిగింది. ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే చైల్డ్ మ్యారేజెస్ని ప్రివెన్షన్ చేయాలనే ఒక ఉద్దేశము. ఈ చైల్డ్ మ్యారేజ్ ప్రివెన్షన్ యాక్ట్ అనేది 2006లో వచ్చింది. అయినప్పటికీ ఇప్పటికీ కూడా భారతదేశంలో బాల్య వివాహాలు అనేకం జరుగుతూ ఉన్నాయి. దీనివల్ల చాలా అనర్థాలు ఉన్నాయి. చిన్న వయసులో వివాహాలు చేసుకోవడం వలన వాళ్ళకి సరైన అవగాహన లేకపోవడం వలన వారి కుటుంబాలలో అల్లర్లు రావడం అలాగే వారు విడిపోవడాలు రకరకాలుగా జరుగుతూ ఉన్నాయి. అంతేకాదు చైల్డ్ మ్యారేజెస్ వలన చైల్డ్ ప్రెగ్నెన్సీ రావడం వలన టీనేజ్లో ప్రెగ్నెన్సీ అవ్వడం వలన వాళ్ళు పిల్లల్ని కనలేక చనిపోతూ ఉన్నారు. అంతేకాదు పిల్లలు కూడా సరైన పోషకాహారం లేక సరైన ఎదుగుదల లేక చిన్న వయసులో వివాహాల వలన చిన్న వయసులో గర్భధారణ జరగడం వలన ఆ చంటి పిల్లలు కూడా పుట్టిన పిల్లలు కూడా అంగవైకల్యంతో పుడుతున్నారు. అందువలన భారతదేశం చాలా నష్టపోతూ ఉంది. మరి భారతదేశానికి కావాల్సినటువంటి మంచి పౌరులు తయారు కావాలనే ఉద్దేశంతో ఈ చైల్డ్ మ్యారేజెస్ని పూర్తిగా భారతదేశం నుంచి నిర్మూలనం చేయాలనే ఉద్దేశంతో ఈ క్యాంపెయిన్ బాల్య వివాహం ముక్తి భారత్ అనేటటువంటి నినాదాన్ని చేపట్టి ముందుకి మేము సాగుతూ ఉన్నాము. దీనికి మా డైరెక్టర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అందరూ కూడా మా వెనక మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఇది చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్ ప్రివెన్షన్ అనేది కంప్లీట్గా మన ఆంధ్రాలో మన విశాఖపట్నం జిల్లాలో ఇంప్లిమెంటేషన్ చేయవలసిందిగా నేను అందరినీ మీడియా ముఖంగా కూడా సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అన్నపూర్ణ గారు ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. అదే ప్రోగ్రామ్ ఇక్కడ కూడా లాంచ్ చేయడం జరిగింది. సో ఇది యాక్సెస్ టు జస్టిస్ ఫర్ చిల్డ్రన్ అరే జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అనే ఆర్గనైజేషన్ ప్రోద్బలంతో చొరవతో ఈ క్యాంపెయిన్ని ఈరోజు రూపొందించడం లాంచ్ చేయడం జరిగింది. ఇది బాల్య వివాహాలని దేశవ్యాప్తంగా నిరోధించడం కొరకు దేశవ్యాప్తంగా బాల్య వివాహాలు లేకుండా చేయడం కొరకు ఈరోజు క్యాంపెయిన్ ప్రారంభించడం జరిగింది. సో యాక్సెస్ టు జస్టిస్ ఫర్ చిల్డ్రన్ అనే ప్రాజెక్ట్ మన డిపార్ట్మెంట్తో కలిసి స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కలిసి బాల్య వివాహ నిరోధక వరకు విశేషంగా కృషి చేస్తుంది. గతంలో ఇంతకు ముందు కూడా బాల్య వివాహాలు జరగకుండా ఉండడం వరకు తగిన అవగాహన కార్యక్రమం కండక్ట్ చేయడం కాకుండా బాల్య వివాహాలు నిరోధించడానికి పూర్తి సహకారం